స్ఫూర్తితో ఈ కథను తీసుకున్నా కూడా ప్రస్తుత రాజకీయ జీవితంలో ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 కులాలకు 3 కుటుంబాలకు సంబంధించి బయటకు వచ్చిన నాయకులను ఉన్నట్టుగా చూపించేది అయితే దీంట్లో కనిపిస్తుంది. ఏమంటారు? అది ఉన్నట్టు చూపించాలని మీరు అనుకుంటే ఉన్నది ఉన్నట్లుగా వారి యొక్క రోల్స్ అంటే వారి పాత్రలు ఉన్నది ఉన్నట్టా లేదనేది ప్రజలు చూస్తారు. అది అబద్ధమా నిజమా అనేది ప్రజలు తెలుస్తారు. నేను అబద్ధమా నిజమా అనే డిబేటే లేదు ఇక్కడ. అబద్ధమనే చెప్తున్నా. అబద్ధమే అంటే ఒక 3 కుటుంబాలను అంటే 3 కులాల నుంచి రాజకీయంగా ఎదిగిన నాయకులను చూపిస్తున్నారు. దీంట్లో నాయకుల గురించి చెప్పట్లా, తెలుగు కుటుంబం గురించి చెప్తున్నా. తెలుగు కుటుంబం, ఈ తెలుగు కుటుంబంలో 3 కులాల నుంచి ఎదిగిన వారిని చూపించబోతున్నారు కదా. అలా చూస్తున్నారు మీరు? లేదే, ఇంకా చాలా కులాల క్యారెక్టర్స్ ఉన్నాయే. ఎక్కడ ఉన్నాయి? బై ద వే ఇది 3 హీరోలు కదా అనుకుంటున్నారు మీరు. ఇది డజన్ హీరోలు కదా. ఓకే, మహాభారతం ఇది. ఎందుకు డజన్ హీరోలు కదా? ఎందుకంటే ఒక్కొక్క ట్రాక్ మీరు తీసుకుంటే లైక్ ఇందులో ఏంటంటే మన కుటుంబంలో వచ్చేసి తెలుగు కుటుంబ కథలో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం ఉంది, ఒక ఫ్యాక్షన్ ఆరిజిన్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, అందులో నుంచి క్యారెక్టర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఒకవైపు కులపోరులు ఉన్నాయి, ఇంకోవైపు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఏరియాలో ఒక ఈవెంట్, ఈ ఏరియాలో ఒక ఈవెంట్, ఇవన్నీ చేస్తూ మలుస్తూ వచ్చినాయి. కొన్ని పాత్రలను మలుస్తూ. కరెక్టే. నేను మీ పిఆర్ ద్వారా ఒక 5 ఎపిసోడ్ల వరకు నేను చూశాను. కొంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది. షూర్. ఇక్కడ మీరు ఓకే అంటే కొన్ని పేర్లు చెప్పచ్చా? నేను మీ ఇష్టం అది. నా పాత్రల పేర్లే చెప్పగలను నేను. ఓకే, నా నాలెడ్జ్ ప్రకారము ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం తీసుకున్నప్పుడు అక్కడ బళ్ళారిలో అంటే గుల్బర్గలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ చేస్తే మీరు బళ్ళారి అని చూపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర అంటే ఆ రామరెడ్డి అనే పేరు పెట్టారు. అతను వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అనువదించుకుంటున్నా. ఓకే, కృష్ణమ నాయుడు ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడము, రాజకీయాల పట్ల ఆకర్షితులు, ఎకనామిక్స్, తిరుమల నాయక్ యూనివర్సిటీ. అంటే నేను తిరుమల యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు చదువు, ఆయన కృష్ణమ నాయుడు చంద్రబాబు నాయుడుగా నేను అనుకుంటా. ఇకపోతే మనము విజయవాడ గురించి వచ్చేలకే వెంకటరత్నం గారి హత్య, ఆడ వంగవీటి రాధా దేవినేని వాళ్ళని ఆడ చూపించారని మనం కూడా. ఇంకా రాయలసీమ నక్సలిజానికి వచ్చేసరికి పరిటాల శ్రీరామరాయ కావచ్చు, ఇతర అంతకుముందు నక్సలైట్ నాయకులు కావచ్చు, వాళ్ళని చూపించారు. కేంద్రం వచ్చేలకే ఐరావతి దేవి, ఐ ఫర్ ఇండియా, ఐ ఫర్ ఐరావతి బస్సు, అదే ఐరావతి బస్సు. ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ బెంగాలీ అండి కాదు అని నేను అనుకుంటున్నా. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు తెలుసు, అర్థమైంది నాకు. బస్సు అని వచ్చినప్పుడే నాకు అర్థమైంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది. ఈ డీటెయిల్స్ మీకు అవసరం లేదా అని చెప్పడం కోసమే మీకు సిమిలారిటీస్ కొన్ని కనిపిస్తాయి, కంప్లీట్ గా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లా నేను. ఇవేవి మ్యాటర్ కాదు. దేవకట్ట మీకు ఒక ప్రస్థానంతో, ఒక జెన్యూన్ గా, ఒక హానెస్ట్ గా, ఒక ఎమోషన్ కోసం కథ రాసి ఏది ఒక దీంతో సిన్సియారిటీతో అట్లే బతుకుతున్నాడు కదా. వెన్నెల నుంచి ప్రస్థానం నుంచి నాకు హిట్లు వచ్చిన, ఫ్లాప్ వచ్చిన, ఈ 4 సినిమాలు నాకు ఒక చిన్న కల్ట్ రికగ్నిషన్ బేసు. ఈరోజు మనం ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నామంటే మీకు ఏదో నేను పంచగలిగాను. నా ఎమోషన్ ని మీకు కనెక్ట్ అయ్యే విధంగా పంచగలిగాను. ఆ నమ్మకం నా మీద ఉంది కదా. ఆ నమ్మకంతో రండి బాబాయిలు, రండి బ్రదర్స్, ఆ నమ్మకమే మై తెలుగు కుటుంబం. అందుకోసం ఇవి మ్యాటర్ కాదు అని చెప్పడం కోసమే నందిని చేసుకుంటూ క్యారెక్టర్లు కాదమ్మా మీరు చూడాల్సింది, భావాన్ని చూడండి అని చెప్పడం కోసం తీసుకున్న కాల్స్ అండి ఇవన్నీ. అందుకని నేనేమంటానంటే దీన్ని ప్రతి కథ అబద్ధమే కదా. ప్రస్థానం అబద్ధమే, వెన్నెల అబద్ధమే, ఆటోనమస్ సూర్య అబద్ధమే, రిపబ్లిక్ అబద్ధమే. బట్ దాని వెనుకున్న ఎమోషన్ నిజం, దాని వెనుకున్న భావజాలం నిజం. అది ఎందుకు నిజం అంటే అది ఒకటే పర్మనెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఎన్ని జనరేషన్లు వచ్చినా ఆ భావం అనేది మనల్ని నడిపిస్తుంది మనుషులుగా, ఒక కుటుంబంగా, ఒక సమాజంగా. సో ఆ ప్రతి కథకుడు దానికోసమే చేస్తాడు. ఇప్పుడు వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఉంది. వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లూజ్లీ ఇన్స్పైర్డ్ బై మార్టిన్ స్కోర్సెసీ. ఒక రియల్ టైమ్ వాల్ స్ట్రీట్ బ్రోకర్ కథ అది. ఒక బుక్ తీసుకొని వీటిలన్నీ తీసుకొని చేశారు. బట్ దానిలో ఉన్న ఆ సెక్షువల్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ని ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా వాళ్ళ సెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక గ్రాండ్ థీమ్ చెప్పడం కోసం, వాళ్ళకి ఎంగేజింగ్ కథ చెప్పడం కోసం ఆయన తీసుకున్న కాల్స్ ఏంటాయి. అది జార్డన్ బెల్ఫాస్ట్ ఇంటర్వ్యూలు చూస్తే అతనే చెప్తాడు, నా జీవితంలో ఉన్న ఈ నిజాలను తీసుకున్నారు, ఇవన్నీ అబద్ధము అని. ప్రతి వాడి బయోపిక్ వాడు ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్ ఏమని పెట్టించుకుంటాడు తెలుసు కదా. మీరు ఉన్నారనుకోండి,
నేను మీ బయోపిక్ నేను తీయాలంటే ఇందులో నాకు కావాల్సినవి తీసుకుంటా, నాకు కావాల్సిన అబద్ధాలు యాడ్ చేస్తా. అంటే మీ దృష్టిలో మీరు హీరో అయ్యుండొచ్చు, బట్ మిమ్మల్ని విలన్గా చూపించడానికి కూడా నాకు హక్కులు ఇస్తేనే నేను సినిమా చేస్తానని రాయించుకుంటారు ఎవడైనా. మరి ఈ మయసభ కొన్ని అబద్ధాలు ఏమన్నా కూడా దీనికి కొంత వాస్తవానికి కొద్దిగా దగ్గరగా కనిపిస్తాయి, కొన్ని విషయాల్లో దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ మనము నాకు కనిపించినప్పుడు ఆ సమాచారాన్ని మీరు ఎవరి నుంచి ఎక్కడి నుంచి సేకరించారంటే ఏం చెప్తారు అసలు? అది మీలో ఉన్నాయి కదా ఆ సమాచారం, మన అందరిలోనూ ఉన్నాయి కదా. అది కాదండి, ఇప్పుడు మనం మన కుటుంబం కథ, మన కుటుంబ కథలో సమాచారాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఏదంటే తాత దగ్గర నుంచి ఒకటి వచ్చి ఉంటుంది, అవ్వ దగ్గర నుంచి ఒకటి వచ్చి ఉంటుంది, అక్క దగ్గర నుంచి కొంత, నాన్న దగ్గర నుంచి కొంత, చిన్నమ్మ దగ్గర నుంచి కొంత. నేను కుటుంబ సభ్యుడిని కదా. ఇదే మీరు వచ్చేసి మార్టిన్ స్కోర్సెసీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కథ తీస్తున్నాడు అనుకోండి, పర్టికులర్గా ఎవరితో మాట్లాడారండి అని వెతుక్కోవచ్చు. నేను జీవితంలో భాగంగానే వస్తూ వచ్చాను. నేను చిన్నప్పుడు 7వ తరగతి వరకు మా అంకుల్ వచ్చేసి ఆయన పొలిటీషియన్. అక్కడ మా కుటుంబం పల్లెటూరులో ఉండేది. మాది వచ్చిన వెనక్కి వెళ్తే 2 జనరేషన్లు వెళ్తే ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ మాది. మా అమ్మ చెల్లెళ్ళు అందరూ విలేజ్లో ఉండేవాళ్ళు. అక్కడ స్కూల్కి వెళ్తూ నేను టౌన్లో కొంచెం ఏది ఒక్కడే ఆ రోజుల్లో ఎలా చూస్తారు కదా, మా పిల్లలను కొంచెం చదివించాలి ఆ టైప్లో చదివించే దానికోసం పెద్దాన్నింటిలో పెట్టేశారు. రైట్, మా నాన్న బిజినెస్ సెట్ చేసుకోవడం కోసం చెన్నైకి తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ పొలిటీషియన్ లైఫ్లో నాకు అక్కడ కనిపించింది. నేను పేర్లు చెప్పను, పేర్లు చెప్తే మీరు చాలా చాలా షాక్ అవుతారు కాబట్టి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. అది ఎగ్జాక్ట్లీ కథ మ్యాటర్ అని చెప్పడానికి. ఈవెన్ మా ఓన్ రిలేటివ్స్ పేర్లు కూడా నేను ఎందుకు చెప్పకుండా తీసేస్తున్నానంటే మీ లెక్కలన్నీ ఆ పేర్ల వైపు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వైపు వెళ్తాయి, అప్పుడు ఎమోషన్ మిస్ అవుతారు. ఎమోషన్ ఏంటంటే ఇక్కడ రెడ్డి నాయుడు కుటుంబం 1, 2, 3 జనరేషన్స్ వెళ్తే మీరు ఈ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్స్, అంటే కుటుంబంలాగా ఉన్నాడు. ఏనాడు అంటూ లైక్ ఒకరికొకరు బిజినెస్ పార్ట్నర్స్ ఇట్లా ఉన్న కుటుంబం. ఆ కుటుంబం ఇప్పటికీ అలా అంటే ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ జనరేషన్ వరకు, ద ప్రీవియస్ జనరేషన్ వరకు అట్లే కంటిన్యూ అయ్యేది. అప్పటి వరకు రాష్ట్రంలో ఒకటే పార్టీ, వేరే పార్టీ అంటూ లేదు. సడన్గా ఎప్పుడైతే 2 పొలిటికల్ పార్టీస్ అయిపోయినాయో రెడ్డి నాయుడు సెపరేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, బట్ స్టిల్ ఇది ఎక్కడికి పోలా, ఈ బాండ్ ఎక్కడికి పోలా. కింద వాళ్ళు కొడుకు వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కింద వాళ్ళు కొడుకు వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా కాదు ఆ వైలెన్స్ని. అయినా ఇప్పుడు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఒక పొలం ఉంది, ఆ పొలంలో కొట్టుకున్న ఆ వర్గం వాడు ఈ వర్గం వాడు ఒకడు ఉన్నప్పుడు కొట్టుకుంటారు, పొలిటీషియన్ దగ్గరికి వస్తారు. ఇలా వాళ్ళు కొట్టుకున్నప్పుడల్లా అది మరీ పెద్దదైనప్పుడల్లా వీళ్ళు దిగాల్సి వచ్చేది దాన్ని డిఫ్యూజ్ చేయడానికి. రైట్, ఇలాగే వాళ్ళ జీవితాలు ఉండేవి. ఎలా ఉన్నాయంటే ఈ ఇంట్లో ఏదైనా ఒక డెత్ వచ్చిందంటే అక్కడి నుంచి మనిషి వచ్చి పాడి మోసేవాడు. ఇటువైపు ఏదైనా ప్రాబ్లం ఉందంటే, అంటే ఫుడ్ వెళ్ళేది, ఒకే ఇల్లు ఒక గోడ సెపరేట్ చేసేది. ఆ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళేది. ఆ బాండ్ ఎప్పుడు అలాగే కంటిన్యూ అయ్యేది, మొత్తం వాళ్ళ జీవితాంతం. సో ఇది ఒక అందమైన అనుబంధం అనిపించింది. దాన్ని 2 తెలుగు రాష్ట్రాలైన ఒక పెద్ద కాన్వాస్లో దాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పటి వరకు నేను 5 ఎపిసోడ్లు చూశాను కదా, 5 ఎపిసోడ్లలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కథ ఇంకా రాలేదు. అంటే ఒక ఇప్పుడు వరకు వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్. మన ఇప్పుడు ఏపీ గురించి మనకు ఇది ఫస్ట్ సీజన్ వరకే చూస్తున్నారు మీరు. ఇది 3, 4, 5, 6, 7 సీజన్లు అయ్యే అవకాశం ఉంది. అన్నీ కల్పితంగానే చూస్తారు. ఎవరిని దూషించకుండా, ఎవరిని నిందించకుండా మనందరినీ కలుపుకుపోయే ఎమోషన్స్తోనే ఎదుగుతూ పోతుంది. మీకు ప్రస్థానం ఎలా అయితే మిమ్మల్ని యూనిఫై చేసిందో, మనందరినీ కలిపిందో, నన్ను మిమ్మల్ని కలిపిందో, నా కుటుంబ సభ్యుల్ని, మైసప్ కూడా అలాగే దేవకట్టాన్ని ఇంకొంచెం పెద్ద కుటుంబంతో కలుపుతుంది, మన కుటుంబంతో కలుపుతుంది.